అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. ఈరోజు మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటి అనుకుంటున్నారా? పెసరట్టు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? అవునండి, స్పెషలే. నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. ఈ పెసలు రాత్రి నేను ఈ గ్లాసున్నర వేసానండి. గ్లాసున్నర పెసలకి గుప్పుడు బియ్యం వేసి రాత్రంతా నానబెట్టుకున్నాను అన్నమాట. ఇట్లా కంప్లీట్గా నానిపోయినాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పెసలు మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ పచ్చిమిర్చి, అల్లం ముక్క వేసుకొని రుబ్బుకోవాలి. కొద్దిగా జీలకర్ర, సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్డుని దాంట్లో వేద్దాం. వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ గ్రైండ్ చేసుకోవడం అయిపోయింది. ఇది వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇంకా మిగతా ఉన్న పెసలు కూడా అదే విధంగా అల్లము, పచ్చిమిర్చి, సాల్ట్, జీలకర్ర వేసుకొని రుబ్బుకోవాలి. ఎగ్ వేసి ఇది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు కావాల్సినంత డోస్కి ఎంత లూజ్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా ఇంకోసారి చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఎగ్ ఎందుకు వేసానో తర్వాత చెప్తాను మీకు. చక్కగా పెనం మీద పెసరట్టును వేసేసుకొని దాని మీద కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, మళ్ళీ దాంట్లో ఆనియన్ సన్నగా తరిగేసి దాని మీద వేసేసి దోశ మీద కొంచెం నెయ్యి యాడ్ చేసి దాన్ని బాగా రోస్ట్ చేసేసుకొని చక్కగా ప్లేట్లో తీసుకొని తింటే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగా మీరు వేసుకుంటూ ఉంటారు పెసరట్టు, బట్ ఇలాగా ఒకసారి ట్రై చేస్తారనుకుంటున్నాను నేను కూడా. మనం రోజు ఏం టిఫిన్ చేయాలి అనుకుంటూ ఉంటాం. 1 వీక్లోనే 15 డేస్కో ఏదో ఒక రోజు ఒకసారి పెసరట్టు వేసుకుంటూనే ఉంటాం. కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి. కొత్తగా అనిపిస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది కదా. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి. ఎగ్ ఎందుకు వేసానంటే మనం మామూలుగా పెసలతోటి దోశ వేసుకున్నప్పుడు కొంచెం మందంగా ఉండడం, మెత్తగా ఉండడం జరుగుతుంది. ఇలా ఎగ్ వేయడం వల్ల మనకి మామూలు దోశలాగా ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వేసుకోవచ్చు. బాగా లేస్తుంది కూడా దోశ, అందుకని ఎగ్ వేసా. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఈ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.